హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవులంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ బ్యాంకులకు సెలవులు ఉంటున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బ్యాంకు లావాదేవీలు చేసుకోవాలని మంత్ ఎండింగ్కు ప్లాన్ చేసుకుంటున్న కస్టమర్లకు ఇదొక అలర్ట్. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక వీటిలో జనవరి 24వ తేదీ 4వ శనివారం, 25 ఆదివారం, 26 గణతంత్ర దినోత్సవం, 27న 5 డే వర్క్ వీక్ డిమాండ్తో బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించారు. 27వ తారీఖున సమ్మె జరిగితే బ్యాంకులు వరుసగా 4 రోజుల పాటు మూతపడే అవకాశం అయితే ఉంది. అయితే 5 రోజుల పని ఉంటే వర్క్ ప్రెజర్ తగ్గుతుందని, తమ కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతామని బ్యాంకు ఉద్యోగులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఫైనాన్షియల్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థలు 5 డే వర్క్ వీక్ రూల్ను పాటిస్తున్నాయి. అందుకే తమకు కూడా అదే అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది అమలు చేస్తే వారంలో పనిచేసే 5 రోజులు కస్టమర్ సర్వీసులపై ఎఫెక్ట్ పడకుండా అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రకటించింది. దేశంలో 9 పెద్ద బ్యాంకు యూనియన్లు కూడా ఇందులోనే ఉంటాయి.